నవీన్ మాముని. నేను అరకు వెళ్తున్నాను. నేను కొత్తగా రీల్స్ తయారు చేస్తున్నాను. అంటే ఇప్పుడు రీల్స్ తయారు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం రీల్స్ తయారు చేయడం. నాకు లైక్ కొట్టండి, షేర్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం వీడియోలోకి స్టార్ట్ అయితే ఇప్పుడే ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. పచ్చగా చల్లగా చాలా అందంగా ఉంది కదా. అందుకనే ఈ ప్రకృతిని నేను ఎంజాయ్ చేస్తున్నాను. చేయకపోవడమే చాలా కష్టంగా ఉందండి బాబు. ఇప్పుడే ఆకలేసి మధ్యలో ఆగాము. నాకైతే చాలా ఆకలేసిందండి బాబు. మీరు చూసినట్టయితే నా వెనకాల కాఫీ చెట్లు ఉన్నాయండి. ఎలా కూడా తినేసాను, మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం గాలికొండ న్యూ పాయింట్లో ఉన్నాము. మీరు చూసినట్టయితే ఇక్కడ కాఫీ పొడులు, మళ్ళీ మూలికలు అమ్ముతున్నారు. అలా చికెన్ కబాబు, జనపొత్తులు కూడా అమ్ముతున్నారు. ఓకే అర్థమైంది. ఇక మనం న్యూ పాయింట్ చూద్దామా? చూడండి, చాలా అందంగా ఉంది. ఎన్ని కొండలు ఉన్నాయో ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగుంది. ఈసారి మీరు వచ్చినప్పుడు కూడా దీన్ని మిస్ అవ్వద్దు. నాకైతే ఈ కొండ మధ్యలోనే ఉండిపోవాలనిపిస్తుంది. ఎన్ని కొండలు ఉన్నాయో లెక్క పెడదామా? ఎందుకండి మనకొద్దు. పైకి చూడండి, మబ్బులు వేస్తే కదా వర్షం పడేలా ఉంది. ఈ మబ్బులు చూస్తుంటే నాకు ఒక పాట గుర్తుకొస్తుంది. వాన వస్తానంటే వరదొస్తుంది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ ఏదో సౌండ్ వస్తుందని ఆగాను. మీరు కూడా వినండి. ఈ చెట్టు మధ్యలో నీళ్లు ప్రవర్తిస్తుంది. నాకు అర్థం కాలేదు సార్. చాలా చల్లగా ఉంది. ఫస్ట్ టైం నేను ఇలా చూస్తున్నాను తెలుసా. తినడానికి చాలా ప్రశాంతంగా ఉంది. అరకు వెళ్తున్నాము. అరకు కాఫీ తాగకపోతే ఎలాగో మీరే చెప్పండి. కాఫీ అయితే అదిరిపోయింది, సూపర్. మరి అన్నీ ఉండాక చికెన్ ఉండాలి కదా. మన అరకు స్పెషల్ బొంగులో చికెన్ అండి. కానీ అసలు ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఈరోజు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది కొన్ని కారణాల వల్ల. ఎందుకంటే క్లైమేట్ కూడా చేంజ్ అయింది. ఎందుకంటే తుఫాన్ కూడా ఉంది. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్. ఓకే అర్థమైంది. ఇట్లు నన్ను సపోర్ట్ చేయండి. మీ నవీన్ మామ.